సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. సో లాస్ట్ క్లాస్లో S3 బకెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, S3 బకెట్స్లోకి ఆబ్జెక్ట్స్ని ఎలా యాడ్ చేయాలి, S3 కమాండ్స్ యూజ్ చేసి బకెట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా కాపీ చేయాలి, తర్వాత స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ చూసాము. హౌ టు యాక్సెస్ ది ఆబ్జెక్ట్ ఇన్ S3 బకెట్. అవి విత్ పాలసీతో చూసాము, వితౌట్ పాలసీ కూడా మనం చెక్ చేసాము. ఓకేనా? So today we are going to discuss about the how to configure the S3 bucket with SNS notification. S3 ని SNS అంటే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్కి ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో దానికోసం ఏం చేయాలంటే మనం ఒక బకెట్ క్రియేట్ చేయాలి. ఒక బకెట్ క్రియేట్ చేయాలి, ఒక నోటిఫికేషన్ అంటే ఒక టాపిక్ క్రియేట్ చేయాలి SNS. మీకు టాపిక్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, బకెట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. ఓకే, సో స్టెప్ 1, క్రియేట్ ఏ బకెట్. ఓకే, సో మై S3 బకెట్ నేమ్ మై S3 SNS బకెట్ అని ఇస్తున్నాను. బకెట్ నేమ్ మై S3 మై SNS బకెట్. ఓకేనా? నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓనర్షిప్ ACLs ఎనేబుల్డ్. ఆబ్జెక్ట్ ఓనర్స్. ఓకేనా? అన్చెక్ ది బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్, కన్ఫర్మ్ ది అగ్రిమెంట్, లైసెన్స్ అగ్రిమెంట్, క్రియేట్ బకెట్. ఓకే, బకెట్ క్రియేట్ చేసి స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2, go to the SNS topic. క్లిక్ ఆన్ క్రియేట్ టాపిక్. టైప్ వచ్చేసి స్టాండర్డ్. ఓకేనా? ఇప్పుడు టాపిక్ నేమ్ వచ్చేసి S3 ఈవెంట్స్ పబ్లికేషన్ మెసేజ్. S3 ఈవెంట్ పబ్లికేషన్ మెసేజ్ అని ఇస్తుంది. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు వస్తుందమ్మా? ఓకే సార్. ఓకే, సో బకెట్ క్రియేట్ చేయడం తెలుసు కదా ఎలాగో మీకు. టాపిక్ క్రియేట్ చేయండి. క్రియేటెడ్ టాపిక్లో స్టాండర్డ్ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి, నేమ్ ఆఫ్ ది టాపిక్. సో డిస్ప్లే నేమ్ కూడా మీకు అదే కావాలనుకోండి. డిస్ప్లే నేమ్ S3 ఈవెంట్ పబ్లికేషన్ మెసేజ్ అని అదే డిస్ప్లే నేమ్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా? తర్వాత క్రియేటెడ్ టాపిక్. బకెట్ ఇదేమో SMS నోటిఫికేషన్. SMS నోటిఫికేషన్. ఓకే, సో నోటిఫై అవ్వాలి. ఎప్పుడు నోటిఫై అవ్వాలి? మీరు ఏదన్నా ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేసినప్పుడు. S3 బకెట్లో ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేసినప్పుడు SNS నోటిఫికేషన్ అనేది మీకు రావాలి. ఓకేనా? సో నీడ్ టు అప్లోడ్ ది ఆబ్జెక్ట్స్. అప్లోడ్ ది ఆబ్జెక్ట్స్. ఓకే, ఇది డయాగ్రామ్, బేసిక్ డయాగ్రామ్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని SNS S3 బకెట్ క్రియేట్ చేశాను, SNS నోటిఫికేషన్ కూడా క్రియేట్ చేశాను. అయితే ఇప్పుడు ఏం చేయాలి? S3 బకెట్ని SNSకి కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగర్. ఓకేనా? సో ఇది కాన్ఫిగర్ చేయాలంటే S3 బకెట్స్ ఓపెన్ చేయండి. S3 బకెట్స్ మీరు క్రియేట్ చేసిన S3 బకెట్ ఇక్కడ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రాపర్టీస్ అని ఉంటుంది. ప్రాపర్టీస్.
ఈ ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. ఈ ప్రాపర్టీస్ లో మీకు ఈవెంట్ నోటిఫికేషన్ వస్తుంది. ఈవెంట్ నోటిఫికేషన్ ప్రాపర్టీస్ లో ఈవెంట్ నోటిఫికేషన్, సెండ్ ఏ నోటిఫికేషన్ వెన్ స్పెసిఫిక్ ఈవెంట్ అక్కర్ ఇన్ యువర్ బకెట్. ఓకేనా? ఇక్కడ క్రియేట్ ఏ ఈవెంట్ నోటిఫికేషన్. ఈవెంట్ నేమ్ S3 ఈవెంట్ మెసేజ్ నోటిఫికేషన్. S3 ఈవెంట్ మెసేజ్ నోటిఫికేషన్. ప్రిఫిక్స్ సఫిక్స్ అనేవి ఆప్షనల్. ఒకవేళ ఏదైనా స్పెసిఫిక్ గా ఇమేజెస్ కానీ ఏమైనా అప్లోడ్ చేసినప్పుడు మెసేజ్ రావాలంటే మీరు ప్రిఫిక్స్ కానీ లేదంటే డాట్ జేపీజీ, డాట్ జావా, డాట్ సిఎస్ అలా మెన్షన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మనం ఏది అప్లోడ్ చేసినా నాకు నోటిఫికేషన్ రావాలంటే అది డిఫాల్ట్ గా వదిలేసేయండి. నెక్స్ట్ ఈవెంట్ టైప్స్. స్పెసిఫై ది అట్లీస్ట్ వన్ ఈవెంట్ ఫర్ విచ్ యూ వాంట్ టు రిసీవ్ ది నోటిఫికేషన్. ఓకే. సో ఫస్ట్ ఈవెంట్ ఏంటి? ఆబ్జెక్ట్ క్రియేషన్. మీరు ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేయగానే ఏ ఆబ్జెక్ట్ మీరు అప్లోడ్ చేశారు, ఏ బకెట్లో అప్లోడ్ చేశారు, ఒక ఈవెంట్ అనేది జనరేట్ అయ్యి అది మీకు ఈమెయిల్ కానీ లేదా SMS రూపంలో రావాలి, నోటిఫికేషన్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ రిమూవల్. మీరు ఆబ్జెక్ట్స్ని డిలీట్ చేసినా మీకు మెసేజ్ రావాలి. ఓకేనా? ఎవరైనా ఆబ్జెక్ట్ని రీస్టోర్ చేసినా మెసేజ్ రావాలి. లేదా ఎవరైనా యాక్సెస్ చేసినా మెసేజ్ రావాలి. ఓకేనా? ఇట ఇవన్నీ మనకు కావాల్సినవి ఇచ్చుకోవాలి. మన పర్పస్ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత కిందకు వచ్చేసేయండి. కింద మీకు డెస్టినేషన్ ఉంటుంది. S3ని దేనికి కాన్ఫిగర్ చేయాలి? S3కి SNSకి కాన్ఫిగర్ చేయాలి. ఇప్పుడు S3 అనేది సోర్స్ అయితే SNS ఏమవుతుంది? టార్గెట్ అవుతుంది. సో టార్గెట్ ఇక్కడ మనకి డెస్టినేషన్ అనమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెస్టినేషన్స్ ఉన్నాయి. అందులో మనం చూస్ చేసుకున్నది ఏంటిది? SNS టాపిక్. సో SNS టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద స్పెసిఫై ది SNS టాపిక్ అని ఉంది. ఇక్కడ మళ్ళీ చూస్ ఫ్రమ్ యువర్ SNS టాపిక్స్ ఆర్ ఎంటర్ SNS టాపిక్ ARN అని ఉంది. ARN స్టాండ్స్ ఫర్ అమెజాన్ రిసోర్స్ నేమ్ అన్నమాట. మీరు ఎప్పుడైనా టాపిక్ ని క్రియేట్ చేశారనుకోండి, ఇమ్మీడియట్లీ ఒక ARN అనేది జనరేట్ అయిపోతుంది. టాపిక్ ఓపెన్ చేస్తే దీన్ని ARN జనరేట్ అవుతుంది. ARN తీసుకొచ్చి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసినా పర్వాలేదు, ఎంటర్ SNS విత్ ARN అనేది ఇచ్చి దీన్ని ఇక్కడ పేస్ట్ చేసినా పర్వాలేదు. లేదంటే కనుక చూస్ ఫ్రమ్ యువర్ SNS టాపిక్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెర్చ్ చేస్తే మీరు క్రియేట్ చేసిన SNS నోటిఫికేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా అమ్మా? చూపిస్తుంది చూడండి. సో వన్స్ అయ్యాక సేవ్ చేయండి. సేవ్ చేస్తే మీకు అన్నోన్ ఎర్రర్ అని వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అక్కర్ అంటే API రెస్పాన్స్. అనేబుల్ టు వ్యాలిడేట్ ది ఫాలోయింగ్ డెస్టినేషన్ కాన్ఫిగరేషన్స్ అని వస్తుంది. అదే వస్తుందా? అంటే SNS టాపిక్ ని S3కి కాన్ఫిగర్ చేస్తున్నారు. ఓకే. చేసేటప్పుడు ఏమన్నదంటే యూ నీడ్ టు యూజ్ పాలసీ. విత్ పాలసీతో మీరు S3ని SNSకి కాన్ఫిగర్ చేయాలి. ఓకేనా? డిఫాల్ట్ పాలసీ స్ట్రక్చర్ మనకి AWS డాక్యుమెంట్లోనే అవైలబుల్గా ఉంటుంది. సో దాన్నే నేను కాపీ చేసుకుని పెట్టుకున్నాను. అదే నేను మీకు ఇస్తాను. ఆ కాపీనే మీకు ఇస్తాను. మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. S3 SNS నోటిఫికేషన్ పాలసీ. ఓకేనా? JSON ఫార్మాట్ అనమాట ఇది. JSON ఫార్మాట్. ఓకేనా? ఇది డిఫాల్ట్ పాలసీ. ఎవరైనా సరే ఇదే యూజ్ చేసుకుంటారు. ఓకేనా? కానీ ఇప్పుడు మన ప్రాజెక్ట్ తగ్గ మనం చేంజెస్ చేసుకోవాలి. డిఫాల్ట్ పాలసీ అవైలబుల్ ఇన్ AWS అఫీషియల్ డాక్యుమెంట్. దాన్ని నేను కాపీ చేసి నోట్ ప్యాడ్లో సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు నా టాపిక్కి రిలేటెడ్గా నేను చేంజెస్ చేసుకోవాలి. సో ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకోవాలి? సిడ్ ఏమనుంది? S3 ఈవెంట్ నోటిఫైయర్. ఎఫెక్ట్ వచ్చేసి ఎలో, ప్రిన్సిపల్ వచ్చేసి యూజరు,
నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి ఎస్ఎన్ఎస్ పబ్లిష్. నెక్స్ట్ రీసోర్స్ నేమ్ అని ఉంది. రీసోర్స్ నేమ్ అంటే ఇది ఎస్ఎన్ఎస్ నోటిఫికేషన్ నేమ్ అన్నమాట. ఎస్ఎన్ఎస్ నోటిఫికేషన్ అంటే ఎంటైర్ పాలసీలో మీరు ఎక్కడెక్కడ ఎడిట్ చేయాలో చెప్తున్నాను. ఎక్కడెక్కడ ఎడిట్ చేయాలి? రీసోర్స్ దగ్గర ఎడిట్ చేయాలి. అంటే ఎక్కడికి నోటిఫికేషన్ సెండ్ అవ్వాలి అంటే డెస్టినేషన్ కావాలి. ఆ డెస్టినేషన్ మీకు ఇక్కడ ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో ఏఆర్ఎన్ ఉంది కదా, ఏఆర్ఎన్ని కాపీ చేసుకోండి. మీరు వాట్సాప్ ఓపెన్ చేశారా? వాట్సాప్ ఉందా మన దగ్గర? ఇందులో పెట్టేస్తున్నాను, అది కాపీ చేసుకోండి. మీకు వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేశాను. ఓకేనా? సో ఏఆర్ఎన్ని మీరు కాపీ చేసుకుని ఈ పాలసీలో అటాచ్ చేయండి. ఈ పాలసీలు అటాచ్ చేయండి అమ్మా. ఎస్ఎన్ఎస్ నోటిఫికేషన్ ఏఆర్ఎన్ని ఈ పాలసీలు అటాచ్ చేశాను. నెక్స్ట్ ఏం కావాలి? ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, కానీ ఎక్కడి నుంచి రావాలి? S3 నుంచి రావాలి. S3లో ఏ బకెట్కి మీరు నోటిఫికేషన్ అసైన్ చేస్తున్నారు? S3 బకెట్ కదా. ఆ S3 బకెట్ నేమ్ మీరు AWS సోర్స్ ఏఆర్ఎన్ దగ్గర నోట్ చేయాలి. అంటే ఇది అలో చేస్తేనే కదా. S3 బకెట్లో ఆబ్జెక్ట్ అప్లోడ్ చేసినప్పుడు దీనికి ఏ నోటిఫికేషన్ సర్వీస్ని అయితే అటాచ్ చేశారో ఈ S3 బకెట్ ఆ నోటిఫికేషన్ సర్వీస్ని అలో చేస్తేనే అది ఒక ఈవెంట్ని మీకు మెసేజ్ రూపంలో పుష్ చేస్తుంది. సో దానికే నేను ఇక్కడ పాలసీని అనేది క్రియేట్ చేస్తున్నాను. పాలసీ. ఇప్పుడు ఈ పాలసీలో నేను ఏం చేయాలంటే ఇక్కడ బకెట్ నేమ్ చేంజ్ చేయాలి. బకెట్ నేమ్. సో బకెట్ నేమ్ ఏంటి? ఇక్కడ మీరు ఏదైతే బకెట్ తీసుకుంటున్నారో ఆ బకెట్ నేమ్ వచ్చేసి ఇది MyS3 ఎస్ఎన్ఎస్ బకెట్. నేమ్ ఆఫ్ ది బకెట్ అనేది MyS3 ఎస్ఎన్ఎస్ బకెట్. ఈ బకెట్ నేమ్ కాపీ చేసుకుని ఈ డిఫాల్ట్ పాలసీలో ఇక్కడ చేంజెస్ చేసుకోండి. నేను ఇక్కడ రెండు చేంజెస్ చేశాను. ఒకటి ఎస్ఎన్ఎస్ నోటిఫికేషన్, రెండోదేమో బకెట్ నేమ్. ఓకేనా? ఇక్కడ నేను స్టార్ అని ఇచ్చాను. స్టార్ రిప్రజెంట్స్ ఆల్ ఆబ్జెక్ట్స్. అవి జేపీజీ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, జేఎస్ ఫైల్స్ అవ్వచ్చు, జావా ఫైల్స్ అవ్వచ్చు, లేదా సిఎస్ఎస్ ఫైల్స్ ఏదైనా అవ్వచ్చు అనమాట. ఓకేనా? అందుకని స్టార్ రిప్రజెంట్ చేశాను. ఈ బకెట్లోకి ఏది అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది టార్గెట్. ఇది టార్గెట్. ఓకేనా? సో వన్స్ మీరు దీన్ని ఎడిట్ చేశాక ఈ పాలసీని కాపీ చేసుకుని S3 ఈవెంట్స్ టాపిక్స్లోకి వచ్చేసి దీన్ని ఎడిట్ చేయండి. ఎడిట్. ఎడిట్లో ఎక్కడ చేయాలి అంటే మీకు యాక్సెస్ పాలసీ అని ఉందా? కింద ఉంటుంది చూడండి. ది పాలసీ డిఫైన్స్ హూ కెన్ యాక్సెస్ యువర్ టాపిక్. బై డిఫాల్ట్ ఓన్లీ ది టాపిక్ ఓనర్ కెన్ పబ్లిష్ ఆర్ సబ్స్క్రైబ్ టు ది టాపిక్. ఓకేనా? యాక్సెస్ పాలసీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఒక డిఫాల్ట్ పాలసీ అనేది ఉంటుంది. దీన్ని రిమూవ్ చేసి మీరు ఎడిట్ చేసుకున్న పాలసీని ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి సేవ్ చేయండి. సో టాపిక్ S3 ఈవెంట్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ప్రాపర్టీస్లోకి వచ్చి ఈవెంట్ నోటిఫికేషన్లో క్రియేట్ ఈవెంట్ నోటిఫికేషన్ S3 ఈవెంట్ పబ్లిష్. పబ్లిషా మెసేజ్ అని ఇచ్చానా? మెసేజ్ నోటిఫికేషన్. ఈవెంట్ నేము, తర్వాత కింద వచ్చి ఆబ్జెక్ట్ క్రియేషను, ఆబ్జెక్ట్ రిమూవల్, ఆబ్జెక్ట్ యాక్సెస్. 3 సెలెక్ట్ చేసుకున్నాను. కింద డెస్టినేషన్లో ఎస్ఎన్ఎస్ టాపిక్ సెలెక్ట్ చేశాను. ఇందులో ఎస్ఎన్ఎస్ నోటిఫికేషన్ అటాచ్ చేశాను. ఇందాక చేసినట్టు సేమ్, బట్ ఎక్స్ట్రాగా ఏ స్టెప్ యాడ్ అయింది? పాలసీని యాడ్ చేశాను నోటిఫికేషన్లో. సేవ్ ది చేంజెస్. సో సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఈవెంట్ నోటిఫికేషన్ అని వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా? చూద్దాం. మెసేజ్ ఏమైనా వచ్చిందా అంటే ఏమీ రాలేదు. ఎందుకంటే నేను సబ్స్క్రైబ్ చేయలేదు. ఇంకా సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు కదా నా దగ్గర.
యాడ్ చేయాలి. సో క్రియేట్ ఏ సబ్స్క్రిప్షన్, ప్రోటోకాల్ ఈమెయిల్, ప్రోటోకాల్ ఈమెయిల్, నేమ్ ఆఫ్ ది mmbabu26@gmail.com ఇచ్చాను. క్రియేట్ సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేశాక ఏం చేయాలి? ఆ జీమెయిల్ ఐడికి వెళ్ళి వెరిఫై చేసుకోవాలి. ఇగో S3 ఈవెంట్ పబ్లికేషన్ వచ్చింది. దీని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సబ్స్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను. క్రియేట్ సబ్స్క్రిప్షన్, ప్రోటోకాల్ SMS అని ఇస్తున్నాను. అంటే ఆల్రెడీ ఇక్కడ మనకు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా. మీ ఫోన్ నెంబర్ ఏంటో చెప్పండి ఒకసారి, ఎవరిదన్నా. 800970. క్రియేట్ సబ్స్క్రిప్షన్, అది కన్ఫర్మ్ చేయండి తల్లి. అవసరం లేదనుకుంటా, ఆల్రెడీ కన్ఫర్మ్, ఎందుకంటే ఆల్రెడీ అయ్యింది కదా. ఓకేనా. మళ్ళీ SMS, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9347. ఎస్, సబ్స్క్రిప్షన్. నెక్స్ట్ అమ్మా మీ ఫోన్ నెంబర్ చెప్పండి కదా. ఇంకా ఆల్రెడీ ఇంత ముందు ఒకసారి వెరిఫై చేసుకున్నాం కదా, అందుకే ఈజీ అయిపోతుంది. 9346. అదే కదా అమ్మా. ఇంకెవరైనా యాడ్ చేయాలా? హరీష్ యాడ్ చేయనా ఊరికే? క్రియేట్ సబ్స్క్రిప్షన్, SMS, హరీష్, అశ్విని, ప్రత్యూష, అందరికి మెసేజ్లు వెళ్ళాలిగా. 951555. అమ్మా 951. అది ఓకేనండి. నెక్స్ట్ ప్రత్యూషది కూడా యాడ్ చేస్తాను, తనకు కూడా ఒక మెసేజ్ వస్తుంది. SMS 967622. 9676. అమ్మా మీది యాడ్ చేయలేదు కదా, అంత ముందు రాలేదుగా మీరు అప్పుడు. యాడ్ ఫోన్ 9676. ఆగమని. ఇండియా ఫోన్ నెంబర్ వచ్చేసి 9676 228 228943. 43. వెరిఫికేషన్ లాంగ్వేజ్ యునైటెడ్ కింగ్డమ్. యాడ్ ఫోన్ నెంబర్, మీకు ఒక ఓటీపీ వచ్చింటే చూ. An error occurred while attempting the add phone number SMS family. The phone number was not added. అది సార్ నాకు కూడా సేమ్ ఎర్రర్ వస్తుంది సార్ ట్రై చేస్తుంటే. ఎక్సిడ్ అయిపోయి ఉంటాయి, అన్ని డిలీట్ చేసేసుకోండి అలాంటప్పుడు. లేదు సార్, ఫస్ట్ టైందే ఎలా వస్తుంది. నేను యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, బట్ ఫ్లో అయిపోయింది. బేసిక్ గా ఇది ఎందుకు వస్తుంది అని అంటే, ఆల్రెడీ ఎక్సీడ్ అవుతున్నాను, కోటా సర్వీస్ కోటా ఎక్సీడెడ్ అని వస్తుంది. మీరు మొత్తం SMS టాపిక్ లో ఉన్న అన్ని డిలీట్ చేసుకోండి. లేదంటే కనుక వేరే రీజన్ లో ట్రై చేయండి, ముంబై రీజన్ కాకుండా వేరే రీజన్ లో ట్రై చేయండి, వస్తుంది. ఓకే సార్. ఓకేనా. ఓకే సార్. ఉన్న మటుకు యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో S3 బకెట్ లో వన్స్ నేను అన్ని యాడ్ చేసేసిన తర్వాత SNS టాపిక్స్. ఓకే, ఇంతమంది యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి S3 బకెట్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక ఫైల్ అప్లోడ్ చేయండి. ఏదో ఒక ఫైల్, యాడ్ ఫైల్స్, డాక్యుమెంట్స్ లో ఎలాస్టిక్ బీన్ స్టాక్ అది ఇచ్చాను. ఓకే, దీని యొక్క సైజ్ ఎంత? 347.1 KB. ఓకే, అప్లోడ్. అప్లోడ్ సక్సీడెడ్, వెరిఫై ది డీటెయిల్స్ నవ్ అని వస్తుంది. ఇప్పుడు మెయిల్ ఐడికి వచ్చేసేయండి. అంటే అక్కడ నేను ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చినా ఆ మెయిల్ ఐడి చూసుకొని చూడండి. AWS నోటిఫికేషన్ రీసబ్స్క్రైబ్. సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్. మెసేజ్ ఎక్కడ ఉంది? ఇది అక్కడ మెసేజ్ నేను చూడండి మొబైల్కి. రాలేదా? ఎందుకు రాలేదు అది? క్యాప్చర్. ఇంకో ఆబ్జెక్ట్ అప్లోడ్ చేస్తున్నాను.
మీకు ఎప్పుడు వచ్చింది చూడండి. ఇప్పుడే జస్ట్ ఒక ఆబ్జెక్ట్ అప్లోడ్ చేశాను, ఈవెంట్ S3 నోటిఫికేషన్ అని వచ్చింది. సో ఇక్కడ చెక్ చేస్తే ఇది ఈవెంట్ రికార్డ్ అన్నమాట. ఇది ఒక రికార్డు. ఈ రికార్డులో ఏముంటుందంటే సోర్స్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఉంటుంది, ఈవెంట్ నేమ్ ఉంటుంది, ఓకేనా, ప్రిన్సిపల్ ఐడి వస్తుంది. అంటే పాలసీలో ఏ విధంగా అయితే మెన్షన్ చేసామో ఆ పాలసీ ప్రకారమే ఇక్కడ జనరేట్ అవుతుంది అనమాట. బకెట్ నేమ్ చూడండి, మై S3 SNS బకెట్, ఓకేనా. సో ఈ బకెట్లో మనం ఏ ఆబ్జెక్ట్ని యాడ్ చేశాను, కీ కీ ఆబ్జెక్ట్ని యాడ్ చేశాను. క్యాప్చర్ డాట్ పిఎన్జి అని వచ్చింది చూడండి ఇక్కడ. ఇలా నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీరు డిలీట్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకని, మనం ఆప్షన్స్ ఇచ్చాం కదా. సో డిలీట్ చేస్తున్నాను చూడండి. పర్మనెంట్ డిలీట్, డిలీట్ ఆబ్జెక్ట్స్. త్రీ అవర్స్ ఇది కాదు కదా, ఇదిగోండి చూడండి. అమెజాన్ S3 నోటిఫికేషన్. ఇందులో ఒక డాక్యుమెంట్ డిలీట్ చేశాను. ఆ డాక్యుమెంట్ నేమ్ ఏంటి, AWS ఎలాస్టిక్ బిన్స్టాక్ అనే డాక్యుమెంట్ డిలీట్ చేశాను. ఏ బకెట్లో డిలీట్ చేశాను, మై S3 SNS బకెట్ నుంచి డిలీట్ చేశాను అనమాట. ఆబ్జెక్ట్ రిమూవ్డ్, ఆబ్జెక్ట్ రిమూవ్డ్, ఓకేనా. దీనికి ఏమో ఆబ్జెక్ట్ క్రియేటెడ్ అని వస్తుంది, ఓకేనా. దీనికి ఏమో ఆబ్జెక్ట్ రిమూవ్డ్ అని వస్తుంది. సో ఇలా చేసుకోవచ్చు, ఓకేనా. ఒకవేళ యాక్సెస్ చేసినా వస్తుందా అంటే చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇందులో ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ ఉంది, క్యాప్చర్ డాట్ పిఎన్జి అంటే ఆబ్జెక్ట్ ఉంది. నేను జస్ట్ ఆబ్జెక్ట్ యాక్షన్స్లోకి వెళ్ళి మేక్ పబ్లిక్ యూజింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ని యాక్సెస్ చేస్తాను. దానికి కూడా వచ్చింది మెసేజ్ చూడండి, అమెజాన్ S3 నోటిఫికేషన్. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ACL. ఏ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేశాను, క్యాప్చర్ డాట్ పిఎన్జి. ఏ బకెట్లో నుంచి, S3 SNS బకెట్ నుంచి ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేశాను. అది ఒకవేళ రీస్టోర్ డిలీట్ చేసి రీస్టోర్ చేసాం అనుకోండి, రీస్టోర్ కూడా మెసేజ్ వచ్చేస్తుంది. అంటే ఇది జనరల్గా ఎవరికి ఉంటుందంటే డెవాప్స్ ఇంజనీర్స్కి ఇలా నోటిఫికేషన్స్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు అన్వాంటెడ్ పర్సన్స్ ఎవరైతే డిలీట్ చేశారో వాళ్ళ యొక్క యూజర్ ఐడీస్, ఎప్పుడు డిలీట్ చేశారు, మొత్తం ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది అర్థమైందా, వచ్చేసుకోవచ్చు. అర్థమైందమ్మా ఆన్లైన్ పీపుల్స్కి. మొబైల్స్కి ఏం రాలేదా మెసేజ్? రాలేదు సార్. ఎడిట్ చేయాలి. ఆ, చెప్తాను. మొబైల్స్కి మెసేజ్ ఎందుకంటే రాలా, ఎవరికి రాలేదా? అయితే SMS పనిచేయదు, ఓన్లీ ఈమెయిల్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఓకేనా, 2-3 ఈమెయిల్స్ వచ్చి ట్రై చేసుకుంటే సరిపోతుంది. అంటే జనరల్ మెసేజెస్ అయితే మనం మామూలుగా SMS నోటిఫికేషన్తో పంపించవచ్చు, వచ్చేస్తుంది జనరల్ మెసేజెస్ అయితే. ఇదంటే ఈవెంట్ మెసేజెస్ కదా, ఆ రికార్డ్స్ అనేవి ఇది ట్రాక్ చేయలేదన్నమాట, అందుకని రావట్లేదు. చిన్న టాపిక్, వెరీ ఈజీ. ఈ SNS ని మనం కంటిన్యూస్గా ఏదో ఒక చోట యూజ్ చేస్తూనే ఉంటాం ప్రతిసారి. దేనికైనా దేనికైనా చేసుకోవచ్చు. EC2 సర్వర్స్కి చేయొచ్చు, EC2 సర్వర్స్కి, క్లౌడ్ వాచ్కి చేయొచ్చు, లోడ్ బ్యాలెన్సర్కి చేయొచ్చు. అది ఏ సర్వీస్కి అయితే మీకు నోటిఫికేషన్స్ కావాలో ఆ సర్వీసెస్కి దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది ప్రాక్టీస్ చేసుకోండి. రేపు S3 స్టోరేజ్ సర్వీసెస్లో S3 బకెట్ ఈరోజు డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఎనదర్ టైప్ ఆఫ్ స్టోరేజ్ సర్వీస్ రేపు డిస్కస్ చేద్దాం.
ఓకేనా? రేపు టైం ఉంటే కంప్లీట్ చేద్దాము, లేదంటే థియరీ కంప్లీట్ చేసి మండే ప్రాక్టికల్ చేద్దాం. మండే. ఇక్కడ వరకైనా డౌట్స్ ఉన్నాయమ్మా? హరీష్, ప్రత్యూష అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఓకే అమ్మా. డ్రైవ్స్లో రికార్డింగ్ వీడియోస్ ఉంటే నేను యాజ్ వెల్ యాజ్ వాట్సాప్లో కూడా పెడుతున్నాను. ఓకేనా? ఇవి సేవ్ చేసుకోండి. రికార్డెడ్ వీడియోస్, డాక్యుమెంట్స్ కూడా మీకు డ్రైవ్లో ఉంటాయి. డాక్యుమెంట్స్ అన్నీ మీకు కావాల్సినప్పుడు యూస్ చేసుకోండి. ఓకేనా? సో టుమారో వీ విల్ డిస్కస్ అబౌట్ ది నెక్స్ట్ టాపిక్ ఫర్ స్టోరేజ్ సర్వీస్, ఈబిఎస్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా వస్తాయి ఇంటర్వ్యూ పర్పస్లో యూస్ చేసే అడుగుతారు. అవి అందులో బాగా వస్తాయి అన్నమాట. ఓకే, అది చూద్దాం. ఓకేనా? బాయ్.